ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 7వ తారీఖు సెప్టెంబర్ 7 ఆ రోజు పౌర్ణమి, చంద్రగ్రహణం ఉంది. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని చెప్పడం జరిగింది. ఆ నియమాలు ఏంటో మీకు ఈ షార్ట్ వీడియో చెప్తాను. ముఖ్యంగా ఆడవారు, గర్భంతో ఉన్నవారు 9 గంటలకు ముందే భోజనం చేసేయండి. అలాగే బయట తిరగవద్దు, అంటే చంద్రుని చూడాలని బయటికి వెళ్ళవద్దు. చంద్రుడి యొక్క కాంతి పట్టడం వల్ల మీ గర్భంలో ఉన్న స్త్రీల మీద, అంటే పిల్లల మీద నెగిటివ్ ప్రభావం వస్తుంది. అలాగే గ్రహణ సమయంలో భోజనం లాంటిది చేయవద్దు, ముందే భోజనం చేయండి. ఒకవేళ మీకు వైద్యులు సలహా ఉంటే మాత్రం ఆరోగ్యానికి హాని కలుగుతుందన్నప్పుడు తీసుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ముఖ్యంగా మీ దగ్గర ఆ రోజు గ్రహణ సమయంలో గ్రహణం మొదలైన దగ్గర నుండి గ్రహణం పూర్తయ్యే వరకు పొదునైన వస్తువులు వాడవద్దు. గర్భంతో ఉన్న స్త్రీలు కత్తి, సూది, కత్తెర, కత్తిపేట, చాకులు ఇలాంటివి వాడవద్దు. అలా వాడితే ఏమవుతుందంటే శిశువులకి శారీరకమైన లోపం కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. అలాగే నిద్రపోకుండా కొంతమంది ఉండమని చెప్తారు. గ్రహణ సమయంలో నిద్రపోకుండా ఉండి మంత్రజపం చేయమని చెప్తారు. నిద్రకి మీరు ఉండలేకపోతే నిద్రపోవచ్చు. నమశివాయ, ఓ మహాగణపతి నమః, ఓం హనుమతే నమః అనుకుని నిద్రపోవచ్చు. అలాగే గ్రహణం తర్వాత ఖచ్చితంగా తలస్నానం చేయండి, అంటే 8వ తారీఖు ఉదయం చేయండి. మీ మీద ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి. అలాగే ఇంటిని శుభ్రం చేసుకోవడం, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవడం చేయండి. అలాగే చంద్రగ్రహణం తర్వాత దానం చేయడం చాలా మంచిది. బియ్యం కానీ, పాలు కానీ, పంచదార కానీ, వెండి వంటి వస్తువులు దానం చేయండి. పరిహారాలు ఏం చేయాలి అంటే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా కొన్ని వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కోసం మంత్రజపం చేయవచ్చు. శ్రీకృష్ణుడు, గణేశుడు, మృత్యుంజయ మహామంత్రం జపం చేయడం మంచిది. అలాగే ఆహార పదార్థాల మీద మీరు గ్రహణ ప్రభావం లేకుండా ఉండడానికి దర్భ కానీ లేదా తులసి ఆకులనైనా పెట్టించండి. ఆహార పదార్థాల మీద బియ్యము, ఉప్పు, పప్పు, చింతపండు ఇలాంటివి ఉంటాయి కదా, వాటి మీద తులసి దళాలను పెట్టించండి. ఇవి మీకు మన సంప్రదాయాల్లో, విశ్వాసాల్లో ఉన్న విషయాలు కాబట్టి మీరు మ్యాక్సిమం ప్రయత్నించండి. అలాగే గర్భస్థ స్త్రీలు వైద్యుల సలహా తప్పనిసరి తీసుకోవాలి, ఎందుకంటే రాత్రి వస్తుంది కాబట్టి పెద్ద ఇబ్బంది కాదు. మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి. 7వ తారీఖు నైట్ నుంచి 8వ తారీఖు ఉదయం వరకు మీరు మనసులో జపం చేస్తూ పడుకున్నా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఈ నిర్ణయాలు తీసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి.